హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇడ్లీ, దోశ అలాగే రైస్లోకి కూడా టేస్టీగా ఉండే పుదీనా కారప్పొడి. ఒక కట్ట పుదీనాని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఇలా ఆరబెట్టుకోవాలి. బాండీలో పావు కప్పు మినప్పప్పు వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కారానికి తగినన్ని ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇలా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. బాండీలో 1 టీ స్పూన్ నూనె వేసుకొని పుదీనా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆకుని నలిపితే ఇలా పొడి పొడిగా అయ్యే విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనాను కూడా మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. కొద్దిగా చింతపండు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి మిక్సీ పట్టుకుంటే హెల్తీ టేస్టీ పుదీనా కారప్పొడి రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching.